Daily. Taste the Daily. తెలంగాణలో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనూ కోతుల తీవ్రత ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతాలకు సమీప గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో, నర్సాపూర్ అటవీ ప్రాంతం ఉండే మెదక్ జిల్లాలో కోతుల కారణంగా కిష్కింద కాండగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన వానరాలు గ్రామాలపై పడి ఇల్లు పీకి పందిరేస్తున్నాయి. అంతేకాదు, కోతుల మందలు పంటలను నాశనం చేస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్, దర్గా తండాలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటు అమ్రాబాద్ మండలం మన్ననూరు, వెంకటేశ్వర్ల బావి, తుర్కపల్లి, మాచారం తదితర గ్రామాల్లో కోతుల బెడదతో రైతులు హడలెత్తిపోతున్నారు. వ్యవసాయం చేయలేక తమ పంట పొలాలను బీడుగా వదిలేస్తున్నారు. ఎవరైనా ధైర్యం చేసి పంటలు వేస్తే నామరూపాలు లేకుండా చేస్తున్నాయి వానరాలు. కోతులను ఎదిరించే ప్రయత్నం చేస్తే దాడులకు పాల్పడుతున్నాయని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద నుండి రక్షించాలని అటవీశాఖ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కోతుల బెడద నుండి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. లేదంటే గ్రామాలు వ్యవసాయానికి దూరంగా ఉండాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు అమ్రాబాద్, నల్లమల్ల ప్రాంత రైతులు. అటు మెదక్ జిల్లాలోనూ కోతులు వీర విహారం చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పట్టణాల్లో వానరాల సంచారం పెరగడంతో గతంలో మున్సిపల్ సమావేశాల్లో తీర్మానాలు చేసి చర్యలు తీసుకునేవారు. రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో కోతులను పట్టుకుని నర్సాపూర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. దాంతో నర్సాపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సాపూర్లో అటవీ ప్రాంత విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. మొదట్లో కోతులు చాకలిమెట్ల ఆలయం వద్ద తిష్టవేసేవి. రోడ్లపైకి వచ్చే కోతులకు ఆలయానికి వెళ్లేవారు ఆహారం అందించేవారు. కానీ ఇప్పుడు వానరాలు అడవుల్లో కాకుండా గ్రామాలు, రహదారులపైకి వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు వాహనాలకు అడ్డుగా వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలోని 765వ డి జాతీయ రహదారిపై కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈడ నర్సాపూర్లో ఏమైపోయిందంటే ఇక్కడ కోతుల బెడద ఎక్కువైపోయింది. నర్సాపూర్ టౌన్లో ముఖ్యంగా ఏంటంటే కోతులు చాలా విపరీతంగా దాడి చేస్తున్నాయి. చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, ముసళ్ళ మీద. ఈరోజు మార్నింగ్ ఒక స్కూల్ పిల్లను వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ దించాలన్నా కానీ చేతిలో ఒక కర్ర పెట్టుకొని పోవాల్సి వస్తున్న సందర్భం. ఒక కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తీసుకొని మళ్ళీ కవర్లు ఇంటికి రావాలంటే చేతిలో కట్టె పెట్టుకొని వెళ్లాల్సిన సందర్భం ఉంది. ఇదే నర్సాపూర్లో కోతులు దాడి చేస్తాయన్న భయంతో ఓ బాలుడు, వృద్ధుడు మృతి చెందడం అప్పట్లో కలవరం సృష్టించింది. 9 ఏళ్ల మణికంఠ అనే బాలుడు 2022 ఆగస్టులో కోతులు వెంబడించడంతో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందాడు. అయితే బాలుడికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో తల్లి కూలీ పనులకు పిల్లాన్ని వెంట తీసుకెళ్లింది. బిల్డింగ్ పైన ఆడుకుంటున్న పసివాడిపై ఒక్కసారిగా వానర మూకలు దాడి చేశాయి. దాంతో భయపడిపోయిన బాలుడు బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడిన పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మణికంఠ సాయి 9 సంవత్సరాలు ఉంటాడు. బిల్డింగ్ మీద పడి కోతులు ఎంబడి చనిపోవడం జరిగింది. ఎంబడి హాస్పిటల్ తీసుకుని గాంధీ హాస్పిటల్, అక్కడ ట్రీట్మెంట్ 2 అవర్స్ జరిగింది. అలాగే చనిపోవడం జరిగింది. తీసుకొచ్చాం. కానీ ఇక్కడ కోతులు బాగా ఉన్నాయి. మీరు అందరూ పట్టించుకోవాలని కోరుతున్నాం. 2 సార్లు కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసిన పరిస్థితి యథాస్థితికి చేరింది. విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నప్పుడు వెంటపడి గాయపరిచిన ఘటనలు కోకొల్లలు. రుస్తుంపేట, మూసాపేట తదితర గ్రామాల్లో కోతుల బాధకి కూరగాయల పంటలు వేయడమే మానేశారు. ఇక ఇళ్లల్లోకి చొరబడి అందిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కిచెన్లో ఉన్న ఆహార పదార్థాలను తీసుకెళ్తుండటంతో కొందరు డోర్లకు జాలీలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు వలలు పెట్టుకోగా ఇంకొందరు కర్రలు పట్టుకుని బెదిరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 17న మెదక్ చంద్రభవన్ కాలనీలో 6వ తరగతి విద్యార్థినిపై కోతి దాడి చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను రక్కడంతో తీవ్రంగా గాయపడింది. కోతి దాడిలో బాలిక కింద పడటంతో మరో వానరం వచ్చి దాడికి యత్నించింది. దాంతో ఆ పాప కోతుల నుంచి తప్పించుకుని పారిపోయింది. ఈ ఘటనలో బాలిక 2 కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స తర్వాత హైదరాబాద్కు తరలించారు. అయితే నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి కోతుల దాడులతో రోజు కనీసం 5గురు ఆసుపత్రికి వస్తున్నారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. కుక్క కాటు కేసుల కంటే కోతుల దాడుల కేసులే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గాయపడ్డ వారికి వ్యాక్సిన్ వేసి పంపిస్తున్నామని చెబుతున్నారు. జనరల్గా ఈ కోతులు ఎవరైనా బ్యాగ్స్ పట్టుకొని కానీ ఏమైనా తిండి బండారాలు పట్టుకుని వెళ్ళే వాళ్ళని ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళనే కరుస్తున్నాయి.
సో మా సూచన ఏంటంటే వాటికి దూరంగా ఉండండి, అలాంటి బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళ కోతుల ముందు వెళ్ళకండి. ఇంకోటి ఏదైనా కోతి కరిచిన వెంటనే ఇమీడియట్గా మీరు సబ్బుతో మంచిగా వాష్ చేసుకొని ఇమీడియట్గా మా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కనుక మేము తగిన ట్రీట్మెంట్ ఇస్తాము. బేసికలీ ఇంజెక్షన్స్ వ్యాక్సిన్ ఉంటుందండి, వ్యాక్సిన్ ఇస్తాం వాళ్ళకి. ఫస్ట్ డోస్ ఇవ్వగానే తర్వాత నెక్స్ట్ ఎప్పుడెప్పుడు రావాలని షెడ్యూల్ కూడా చెప్తాము. దాని ప్రకారంగా వచ్చి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాల ప్రజలు కోతుల బెడద నుంచి తమను ప్రభుత్వమే రక్షించాలని కోరుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి వానరాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.